నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి గత 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగులు శనివారం మెడికల్ కాలేజీ ముందు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ సాయి ఏజెన్సీలో తాము మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నామని, గత 4 నెలల నుండి ఏజెన్సీ వారు జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. జీతం అడిగినందుకు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి విషయం తీసుకువెళ్లడం జరిగిందని, అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. వేతనాలు ఇచ్చేంత వరకు నిరసన ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో చంద్రయ్య, శిల్ప, సంధ్య, లలిత, విజయ, కవిత, రాము, శ్రీను, అండాలు, జ్యోతి, కోటేశ్వరి, తేరా బేగం, మంగమ్మ తదితరులు ఉన్నారు. జీతాలు వెంటనే చెల్లించాలి. జీతాలు వెంటనే చెల్లించాలి. టెండర్ను మార్చాలి. టెండర్ను మార్చాలి. పాత టెండర్ను మార్చాలి. టెండర్ను మార్చాలి. కళాశాలలో 31 మంది లేడీస్ అండ్ జెంట్స్, 35 మంది శానిటేషన్ వర్కర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ పనిచేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి 5-6 వేలతోటే జీతాలు ఇచ్చి కాలం గడుపుతున్నారు. మొన్న డీసెంట్గా కలెక్టర్ గారు ఇట్నే జీతాలు పెరుగుతలేవని ధర్నా కూర్చున్నాం. హరిచంద్ర మేడం వచ్చి వీళ్ళకి ఈ విధంగా 15,600 జీతాలు ఇవ్వాలని వేరే కాంట్రాక్టర్కు A1 కాంట్రాక్టర్కు చెప్పారు. వాళ్ళు 1 నెల వేశారు, మళ్ళా బంద్ పెట్టారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. అదే పాత ఏజెన్సీ వాళ్ళు, సాయి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు నెల 18 రోజులు వాళ్ళు మానేశారు. అయితే పని ఏంది మేడం, ఇట్లా డబ్బులు మాకు జీతాలు ఇస్తలేరు, నెల 18 రోజుల జీతాలు మీరు ఇవ్వాలి కదా అని మేము అడిగితే, మేము మా ఇంట్లో పని చేసినావా నువ్వేమన్నా, ఎట్లా అడుగుతున్నావు, మాకు బడ్జెట్ లేదు, మాకు బడ్జెట్ వచ్చినప్పుడు ఇస్తా, మాకు లేదు అని ఆమె మాట్లాడుతున్నారు సాయి ఏజెన్సీ వాళ్ళు. ఇట్లా ఇప్పుడు నిన్న నుంచి మొన్న నుంచి కూడా కామేష్ అనే వ్యక్తి ఈ గంటలో పడుతుంది, ఈ 10 నిమిషాలలో పడతాయి, చూసుకోరు మెసేజ్ వచ్చినాకనే లేరి అని ఇలా మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు కూడా ఇంకో గంటలో పడుతుంది చూడ్రి అని కుసోరి అని అట్నే కుసోరి అన్నాడు. అది మీకు మెసేజ్ పడ్డాకనే లేచి పని చేయండి అని పొద్దుగాల 9 గంటల నుంచి అదే మాట మాట్లాడుతున్నాడు. నిన్న కూడా అదే మాట మాట్లాడాడు. కానీ వీళ్ళ మీద ఎవరి మీద నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు మేము ఇట్లా బయట ఇట్లా ధర్నా చేయాలని నిశ్చయించుకున్నాం. మాకు శాలరీస్ పడ్డదాకా చేస్తాం. 5 సంవత్సరాలుగా మేము మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాం. మేము మొదటి నుంచి 5-6 వేల జీతాలకే చేసినాం. అయితే 5-6 వేల జీతాలు కూడా జనవరి నెల 1 నెల వేసారు. ఫిబ్రవరి, మార్చి 18వ తారీఖు వరకు జీతాలు సాయి ఏజెన్సీలు మాకు జీతాలు వేయలేదు. ఏందని అడిగితే మాకు బిల్లు రాలేదు, మా ఇంట్లో పని చేస్తున్నారు అని మాట్లాడుతారు. అవి ఒక 2 నెలల జీతాలు. తర్వాత కలెక్టర్ ఆఫీసుకు పోతే మేడం, కలెక్టరమ్మ మాకు ఈ ఎలక్షన్ల ముందు హాస్పిటల్ వాళ్ళతో పాటు మీకు జీతం వేస్తామని 11,500 జీతం చేసింది. అయితే అవి కూడా ఇప్పుడు 2 నెలలు వెళ్ళి 3వ నెల, అవి కూడా వస్తలేవు. మాకు కాసేపటికి మొన్న 3 రోజులు అవుతుంది మేము జీతాల కోసం కూర్చోబెట్టి. మాకు ఇంతవరకు కూడా జీతాలు వేయలేదు. గంటకు పడతాయి, 2 గంటలకు పడతాయి అని మమ్మల్ని గడుపుతారు కాలం.